భర్తను గీ రోస్ట్ చేయడం ఎలా? భర్త కోసం గీ రోస్ట్ కాదు, మీరు విన్నది కరెక్టే. భర్తను గీ రోస్ట్ చేయడం ఎలా? ముందుగా భర్తను గీ రోస్ట్ చేయడానికి కావలసిన పదార్థాలు: దేశీ గీ, రిఫైన్డ్ ఆయిల్, మంచి బ్రాండెడ్ వైన్, మనం చెప్పినట్టుగా ఈయనే మన మాజీ బాయ్ ఫ్రెండ్. ముందుగా మాజీ బాయ్ ఫ్రెండ్ సహాయంతో భర్తకి ఉరేసి దించి కాళ్ళు చేతులు విరిసి పక్కన పెట్టుకొని ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న దేశీ గీతో చక్కగా బాడీ అంతా మ్యారినేట్ చేసి దాని తర్వాత రిఫైన్డ్ ఆయిల్ని మొత్తం అద్ది కొంచెం ఫ్లేవర్ కోసం లైట్గా బ్రాండెడ్ వైన్ని చిలకరించి తర్వాత గ్యాస్ పైపు స్టవ్ నుంచి పీకేసి దానికి మంట అంటించి చక్కగా దాంతో అలా బార్బిక్యూ చేసుకోవాలి. సో సెన్సేషనల్ రెసిపీ భర్త గీ రోస్ట్ రెడీ. ముచ్చట ఏంటిది అనంటే, ఢిల్లీలో అమృతా చౌహాన్ అని ఒక పిల్ల ఉంది. ఈ పిల్ల ఫారెన్సిక్ సైన్స్ చదువుతుంది అన్నట్టు. సో ఈ పిల్ల ఏం చేసింది అని అంటే, భర్తను చంపాలనుకుంటుంది. భర్త అంటే మళ్ళీ అఫీషియల్ భర్త కాదు, అన్అఫీషియల్ భర్త. అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉందన్నమాట ఆయనతోని. ఆయనను చంపాలనుకున్నప్పుడు ఏం చేసిందంటే, మాజీ బాయ్ ఫ్రెండ్ని పిలిచి ఆయన సహాయంతో మంచిగా ఇందాక నేను చెప్పిన ప్రాసెస్ అంతా అన్ని ఏర్పాటు చేసుకొని కాల్ చేసింది అన్నట్టు. సో చాలా మంది అనుకుంటుంటారు కదా, పెళ్లి చేసుకోవాలంటే భయం అవుతుంది, ఈ రోజులల్లో చంపేస్తున్నారు ఇట్లా ఇష్టం లేకుంటే అనేసి. కానీ లివ్ ఇన్ రిలేషన్షిప్లు ఉంటే సేఫ్ అనుకునేటోళ్ళకే చెప్తున్నా, అది కూడా పెద్ద సేఫ్ ఏం కాదు, అన్నీ అవుతున్నాయి. పెళ్లి అనే ముచ్చట ఎట్లాగో వచ్చింది కాబట్టి పెళ్లిలో రకరకాల సాంప్రదాయాలు చూస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఒక కొత్త రకం సాంప్రదాయం కనిపించింది నాకు, చూడండి. ఫస్ట్ చాలా దారుణంగా ఉంచింది కదా. అయినా ఇంత తతంగం చేసుడు ఎందుకు? ఇష్టం లేకుంటే నాకు ఇష్టం లేదని అప్పుడే చెప్తే అయిపోయి, ఆడదాకా తీసుకొచ్చి అందరి ముందు పెళ్ళిళ్ళ గంత చేసుడు ఎందుకు? అయినా పిల్లగాడు కూడా సంతోషపడ్డాడులే, ఫోన్లే దీని బుద్ధి ఏందో ఈయనే తెలిసిపోయింది, అదేదో మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత నన్ను ఏ గీ రోస్టో చేసుకోలేదు అని సంతోషపడి సప్పుడు దాకా ఆడనే క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయాడు. అసలు జనాలకు కూడా ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అని అనిపిస్తుంటుంది కదా. కొంతమంది అనేది ఏంటి అని అంటే, ఈ క్రైమ్ సిరీస్లు ఇవన్నీ బాగా ఎక్కువ అయిపోయినాయి, అవన్నీ చూసి నేర్చుకుంటున్నారు. ఇక వాళ్ళకి ఆలోచన ఉన్నప్పుడు అవే కదా జల్దీ నేర్చుకుంటారు అనేసి అనుకుంటున్నారు. అయితే మేము రీసెంట్గా ఒక పోస్ట్ చూసినాం. అది ఒక హిందీ మ్యాగజైన్ అనమాట, వీక్లీ మ్యాగజైన్స్ వస్తాయి కదా. అలా ఒక కాలం రాసిండ్రు. ఏంది అని అంటే, ఒకవేళ భర్త ఉండంగానే బాయ్ ఫ్రెండ్తోని కడుపు వస్తే అది భర్త దగ్గర ఎట్ట దాచిపెట్టాలి అనేది ఒక మ్యాగజైన్లో రాసిండ్రు కాలంలో. చూడండి అట్లుంది. అంటే బాగా హెల్ప్ఫుల్ ఉన్నారు వీళ్ళు కూడా. అసలు ఎన్నెన్ని విచిత్రాలు చూడాల్సి వస్తుంది కదా. ఇవన్నిటి మీద ఇంకో విచిత్రం చెప్పనా. టర్కీలో ఒక భర్త భార్య పేరుని తన ఫోన్లో చబ్బీ అని క్యూట్గా ఫీడ్ చేసుకుండట. కానీ భార్యకి మాత్రం ఆమె మనోభావాలు దెబ్బతిని పోయి, చూసిర్రా సార్ మా ఆయన నన్ను నేను దొడ్డుగున్నా అనేసి ఇట్లా పెట్టుకున్నాడు అని చెప్పి కేసు పెట్టిందట. సో చెప్పొచ్చేది ఏంది అని అంటే, మీరు ఏదైనా నంబర్లు సేవ్ చేసుకునేటప్పుడు, వాళ్ళ పేర్లు ఏమైనా ఫీడ్ చేసుకునేటప్పుడు లేదా ఈమోజీలు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండరు.